ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి అందరం యేసయ్యకు ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో సిబిసిఎన్జి రూపాంతర బాప్టిస్ట్ చర్చ్ పక్షాన ఏర్పాటు చేయబడిన మందిర ప్రతిష్ట పండుగల్లో పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ 24వ వార్షిక పండుగల్లో పాలు పొందడం ఇట్స్ గాడ్స్ గ్రేస్. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘము, దైవజనులు, సంఘ కాపరులు, అలాగనే సిఆర్ గారు, పెద్దలు, ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు తప్పక ఈ ఉదయకాలం మనతో మాట్లాడును గాక. ఇది 24వ సంవత్సరం, ఇది 24వ వార్షిక. చాలా అద్భుతంగా ఉంది. 24th ఇయర్ అండ్ 24th యానివర్సరీ. దేవుని మందిరానికి పునాది వేసిన రోజుగా ఈరోజు అయ్యారు. థ్యాంక్ యూ. దేవుని మందిరానికి పునాది వేసినటువంటి రోజుగా ఈ రోజును జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతిస్తున్నటువంటి అద్భుతమైన దినముందు దేవుని వాక్యలోంచి మందిరమున యొక్క కొన్ని విషయాలు లేఖన వెలుగులో ఈ మధ్యాహ్నం ధ్యానం చేద్దాం. దేవుని మందిరం యొక్క ఆవశ్యకత, దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను మనం ఆలోచన చేస్తే ఒక మంచి మాట ఈ పాంప్లెట్లో వ్రాయించారు. 84వ కీర్తనలో ఉన్న మాట, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అనే మాట. పిల్లరా, దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు 84వ కీర్తన మందిర ప్రతిష్టాపన చేయనప్పుడు పాడుకునే కీర్తన. కోరాహు కుమారులు పాడుకున్న పాట. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తున్న సమయాన నాయకుడైన మోషే మీద కోరాహు తిరుగుబాటు చేశాడు. కోరాహు తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి కోపం వచ్చింది. దైవజనుని మీద తిరుగుబాటు చేసినటువంటి కోరాహు టీం మీద భూమి నెరవిడిచి కోరాహు టీమును మృంగివేసింది. అయితే కోరాహు కుమారులు బ్రతికారు. ఎందుకంటే కోరాహు కుమారులు వారి తల్లిదండ్రుల పాపముతో ఏకీభవించలేదు. తల్లిదండ్రుల పాపం ఏంటంటే దైవ సేవకుని మీద తిరుగుబాటు చేయుట. దైవ సేవకుని మీద తిరుగుబాటు చేయటనే పాపములో వారు ఏకీభవించలేదు. అందుకే దేవుడు వారిని కాపాడాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే ప్రజలకు మాత్రం వీళ్ళ నాన్నే తిరుగుబాటు చేసినాడు, వీళ్ళ నాన్నే దైవజనులను దూషించినవాడు అని చెప్పుకుంటూ వచ్చారు. అందుచేత లేవీ వంశానికి చెందిన కోరాహు కుమారులు అప్పటి వరకు వారికి మందిరములో ఉండే ప్రాధాన్యత కొంచెం తగ్గింది వారి తల్లిదండ్రుల యొక్క తిరుగుబాటును బట్టి. అందుచేత వారు వెలుపల ఉండిపోయేవారు. ఆ సమయంలో వారు ఒక పాట పాడుకున్నారు. ఆ పాటే 84వ కీర్తన. ఆ పాట ఏంటంటే, దేవా బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాస స్థలం ఉంది అని పాడుకున్నారు. నీ మందిరమును నివసించేవారు ధన్యులయ్యా అని పాడుకున్నారు. వాళ్ళ నాన్నగారు ఉండుంటే, కోరాహు ఉండుంటే ఏం జరిగి ఉండేదంటే, ఇంచుమించుగా మోషే తదుపరి ఒక నాయకత్వంలోనికో ఉన్నత స్థానంలోనికో వచ్చుండేవారు. కానీ వాళ్ళ తండ్రి గారు తిరుగుబాటును బట్టి దేవుని కోపానికి గురయ్యాడు. ఆ సమయంలో కోరాహు కుమారులు మాత్రం, ప్రభా మమ్మల్ని మందిరం నుంచి గెంటి వేసినా పర్వాలేదు, కనీసం మందిరం గేటు దగ్గర ఉంటాం మేము అని ఆ పాట పాడుకున్నారు. అదేమిటంటే, భక్తిహీనుల గుడారములో ఉండేదానికంటే నీ మందిరం దగ్గర గేటు దగ్గర ఉంటే అదే మేలు అని చెప్పి కోరాహు కుమారులు దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత, మందిరంలో ఉండుట వలన వచ్చే మేలులు వ్రాసుకుంటూ
ఇప్పుడే చదివారుగా, అందరు నిలబడే వాక్యం చదివాము కదా. నీ మందిరంలో నివసించే వారు ధన్యులు, అంతేకాదు వారు నానాటికి. 24 ఇయర్స్గా ఏడాది వెంబడి ఏడాది మనం ఏమై ఉండాలంటే నానాటికి బలాభివృద్ధి పొంది. ఎక్కడ కనబడ్డానికండి మందిరానికి వస్తున్నాం మనము? సియోనులో కనబడ్డానికి. అది 84వ కీర్తన ముఖ్య ఉద్దేశం. వీఆర్ కమింగ్ టు దై చర్చ్, దై టెంపుల్ లార్డ్, సో దట్ వీ విల్ బి దేర్ ఎట్ జయోన్. సియోనులో మేము ఉండేదాని కొరకు, సియోనులో కనబడ్డం కొరకు ప్రభువా నీ మందిరానికి మేము వస్తున్నామని. అలాగున 84వ కీర్తన యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఇక్కడ మందిరానికి వచ్చే మనం, మందిరంలో సభ్యులుగా ఉన్న మనం, ప్రభువుని ఆరాధిస్తున్న మనం, ప్రభు వచ్చినప్పుడు సియోనులో కనబడేటట్లు ప్రభు మనకు సహాయం చేయనట్లు ఆ సియోనులో నుండి యెహోవా మనలను ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. చదవండి. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చెప్పున ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. ఆమేన్. చదువుబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ఒక విషయం, ఎంతో ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభు సందులో ఈ 2 దినాలు మందిర ప్రతిష్ఠ రోజు దేవుని సందులో కూర్చోవాలని ప్రతిష్ఠించుకుని కూర్చున్నాం. పాటలు పాడాం, ప్రభుని ఆరాధించాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఎవరు అటు తిరగొద్దు, చిన్న బిడ్డలేంటి పెద్దవారేంటి, దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. మరొక మాట ఏంటంటే, ప్రసంగించడానికి నన్ను ఆహ్వానించారు. అలాగనే సహకరించిన బ్రదర్ ఏం పేరండి, సోమదాస్ గారు, వారి కుటుంబం బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. సిస్టర్ రాజ్ కుమారి గారు, మహేష్, దేవుడు వారిపై కృప చూపును గాక. నేను కోరేది ఏంటంటే, మైక్ నా దగ్గర ఉంది, ప్రసంగానికి నాకే టైం ఇచ్చారు, కానీ నేను ఒక రిక్వెస్ట్ కోరుతున్నాను. నేను ఒక్కడనే ప్రసంగం చేయను, మనమందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారండి? అందరం కలిసి చేసుకుందాం, అందరం కలిసి వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఏదో కొత్త మర్మములు, మిస్టరీస్ ఏం నేను చెప్పను. చాలా సింపుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇంచుమించుగా మీరు చాలాసార్లు విన్న ప్రసంగాలు, తెలిసిన ప్రసంగాలు, కానీ ప్రభు మనతో మాట్లాడాలి. అందుచే అందరూ దేవుని వాక్యంపై మనసు పెట్టి శ్రద్ధగా ఆలోచన చేద్దాం. దేవుని మందిరము అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆలోచన చేసిన వాడు ఎవరంటే యాకోబు. యాకోబు ఒక పెద్ద జమీందారీ కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ తాతగారు అబ్రహాం చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఇంటి ముందు రాజులు క్యూ కట్టేవారు. ఆయన ఆస్తిని భూమి పట్టేది కాదు. ఎర్త్ కుడ్ నాట్ బేర్ హిస్ వెల్త్ అని అంటారు. అమ్మ, ఎవరు చాక్లెట్లు తినడం కానీ ఏమి ఉండకూడదండి, మందిరం కదమ్మా. అందరూ వాక్యం శ్రద్ధగా విందాం. దేవుని యొక్క మందిరం అనే మాట ఎప్పుడొచ్చింది యాకోబు కంటే? అంత ధనవంతుని మనవడైన యాకోబు, వాళ్ళ నాన్నగారు ఇస్సాకు కూడా ఐశ్వర్యవంతుడే. ఆ కాలంలో ప్రాజెక్టులు కట్టినవాడు. సచ్ ఎ రిచ్ మ్యాన్ కుటుంబంలో పుట్టిన యాకోబట జీవితంలో ఒకరోజు ఒంటరి వాడైపోయి, జీవితంలో అంతమంది ఉన్నా, అంత ఆస్తున్నా కానీ ఇంట్లో ఉండడానికి వీలు లేని ఒక అట్మాస్ఫియర్కి ఏర్పడినప్పుడు ఆయన అవన్నీ విడిచిపెట్టి ఒంటరిగా అరణ్యంలో పడుకున్నాడు. ఒక రాత్రి మేనమామింటికి పారిపోతున్నాడు.
ఒంటరిగా పడుకున్న వేళ ఆయన్ని ఎత్తుకున్నటువంటి ఆయాలు కానీ, ముద్దాడినటువంటి తల్లి కానీ, ఎవ్వరు కుటుంబ సభ్యులు ఎవ్వరు ఆ రాత్రి లేరు. హీ వాస్ ఆల్ అలోన్. హీ వాస్ ఎ రిచ్ మ్యాన్. హీ వాస్ ఆల్ అలోన్ సిట్టింగ్ స్లీపింగ్ ఇన్ ద డెజర్ట్, ఇన్ ద విల్డర్నెస్. ఆ ఒంటరిగా అరణ్యములో ఒంటరిగా ఉన్న వేళ పరలోకము నుండి సృష్టికర్త దేవుడు యాకోబును కలుసుకోవడానికి వచ్చాడు. యాకోబుతో మాట్లాడాడు. నేను నీకు తోడై ఉంటాను. నీ పితరుడైన అబ్రహాముకి ఎలాగూ తోడై ఉన్నానో, నీ తండ్రి అయిన ఇస్సాకుకి ఎలా తోడై ఉన్నానో, అలాగూ నేను నీకు తోడై ఉంటానని మాట్లాడాడు. ఆకాశం నుండి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చారు. మెలకు వచ్చేటప్పుడు ఆయన పెట్టుకున్న పేరేంటంటే, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అంటే మందిరము అనే మాట మొట్టమొదటిగా పలికిన వాడు ఎవరంటే యాకోబు. మనల్ని అడిగితే, అయ్యా మందిరం అంటే ఎలా ఉంటుందండి అని అడిగితే, స్టేజీ ఉంటుందండి, పోడియం ఉంటుందండి, చైర్స్ ఉంటాయి, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఆర్కెస్ట్రా ఉంటుంది, చైర్స్ ఉంటాయి అని మనం చెప్పొచ్చు. టవర్ ఉంటుంది అని మనం చెప్పొచ్చు. యాకోబుని అడిగితే, సార్ అసలు మందిరం అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే, యాకోబు అంటాడు, మందిరం అంటే నాకు అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా, నన్ను పలకరించడానికి కానీ, నన్ను పరామర్శించడానికి కానీ ఎవ్వరూ లేని జీవితపు ఒంటరితనములో నా దేవుడు నన్ను కలుసుకోవడానికి వచ్చిన స్థలమే దేవుని మందిరము అని అంటాడు. ఈ మధ్యాహ్న కాలం మందు ఈ మందిరం యొక్క విశిష్టత ఏంటో తెలుసా? జీవితపు ఒంటరితనం. ఆస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కలిగిన వారు ఉండొచ్చు, అండగా ఉంటామన్న వారు ఉండొచ్చు, ఇంట్లో 10 మంది ఉండొచ్చు, ఒక పెద్ద భవంతిలో నీవు ఉండొచ్చు. కానీ సిస్టర్, నీ లైఫ్ ఎలా ఉంటుందంటే, నీవు వ్యక్తిగతంగా యు ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. నీ మనస్సు కాస్త ఆ జీవితపు అరణ్యాన్ని అనుభవిస్తున్నావు. అలాంటి సమయంలో నిన్ను దేవుడు కలుసుకోవడానికి కట్టుకున్న స్థలమే దేవుని మందిరం. యాకోబుని అడిగితే, అయ్యా మందిరం అంటే ఇంకేంటంటే, దేవుని మందిరం అంటే నాకు అభయంగా, నాకు తోడుగా దేవుడు పంపిన దేవదూతలు తిరుగుచున్న స్థలం అని. ఈ మందిరంలో దేవుని దూతలు ఉన్నారు. ఈ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పటి నుండి మందిరం అనే మాట స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా నిర్గమాకాండంలో దేవుడే అన్నాడు, నాకు ఒక మందిరం కట్టండి అని. ఆ మందిరానికి నమూనా బ్లూ ప్రింట్ నేను ఇస్తానని దేవుడే ఇచ్చాడు. దానికి ప్రత్యక్ష కూడా, అది మొబైల్ చర్చ్, మొబైల్ టెంపుల్. అది వారు వెళ్ళే ప్రయాణంలో కూడా ఉంటుంది. వారు ఎక్కడుంటారో అక్కడ వారు వేసుకోవాలి. ట్యాబర్నాకల్ అన్నారు, టెంట్ అన్నారు, ప్రత్యక్ష గుడారము అన్నారు. మోషే ద్వారా, మోషే కాలంలో కట్టబడింది. షిలోహులో చాలా కాలం ఉండింది. అలాగున అక్కడక్కడ వేసుకుంటూ వచ్చిన ఈ మందిరాలు రాజుగారు దావీదు గారు రాజ్య పరిపాలనలోకి వచ్చాక ఆయనకు ఒక ఆశ, జీవితాశయం. ఏ రాజు అయినా సరే తన పరిపాలన ముద్ర ఏదో ఒక రంగంలో ఉండాలనుకుంటాడు. కానీ దావీదు మాత్రం ఏమనుకున్నాడంటే, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నా ముద్ర ఉండాలి. అది ఆయన ఆశ, అది ఆయన యొక్క ఆత్మీయ కోరిక. అందుచేతనే రాజుగారు మందిరం కట్టాలి అనుకున్నాడు. ఒక మాట అండి, ముందే అడిగారుగా మీకు, మీరు కూడా ప్రసంగం చేయాలి, మీరు కూడా మాట్లాడాలని. నేను ప్రసంగం చెప్పేది మీరు వినడం కాదు, మీరు కూడా ఆలోచన చేయాలి. మందిరం కట్టాలని ఆలోచన వచ్చింది రాజుగారికి. ఇప్పుడు రాజుగారికి మందిరం కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు స్థలం కేటాయించాడు, మెటీరియల్ కేటాయించాడు, అన్నీ సెట్ చేశాడు. అన్నీ సెట్ చేసి మందిరం కట్టాలనే ఆలోచనతో ఆ కాలమందు ప్రవక్తగా ఉన్న నాతానుతో అన్నాడు, అయ్యగారండి, నా దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని నాకు ఉందండి. అందుకే నేను మంచం మీదకి వెళ్ళకుండా కిందనే పడుకుంటూ ఈ మెటీరియల్ అంతా కూడా సమకూర్చానండి, మందిరం కట్టాలనుకుంటున్నాను అన్నాడు. ఏ ప్రవక్త అయినా ఏమంటారు, శభాష్ రాజు గారు, వెరీ గుడ్, ఇలాంటి రాజులు ఉండడమే మాకు కావాలి, మీరు కట్టండి సార్ అని నాతాను దావీదుకు చాలా హ్యాపీగా ప్రోత్సాహం ఇచ్చేసి పంపించేశాడు. నాతాను గారు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని పడుకుంటే దేవుడు మాట్లాడాడు, నాతాను, ప్రభువా ఎక్కడి నుంచి వచ్చావు? దావీదు గారి నుంచి వచ్చాను. ఆయన ఏం చెప్పాడు? మందిరం కడతానన్నాడు ప్రభువా,
నువ్వేం చెప్పావు? కట్టేయమని చెప్పానండి అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి దావీదుతో ఒక మాట చెప్పు, మందిరం కట్టడానికి నేను అతనికి పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పు అన్నాడు. నాతాను షాక్ అయిపోయాడు. మందిరం కట్టదామన్న వాళ్ళని కట్టడం ఏంటి ప్రభు అంటే, నువ్వు చెప్పన్నాడు. నాతాను వచ్చి, రాజా మీరు మందిరం కట్టకూడదు అని చెప్పాడు. బ్రదర్, మీరు నాతో పాటు ఆలోచిస్తున్నారు కదా ఒక మాట. అసలు మందిరాలు కట్టాలన్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా మనకు ఎవరు పర్మిషన్ కావాలండి? గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, రాజుగారి పర్మిషన్ కావాలి, లేకపోతే సంబంధిత అధికారుల పర్మిషన్ కావాలి. ఇప్పుడు మందిరం కట్టాలనుకుంటున్న వ్యక్తి ఎవరండి? రాజుగారు, గవర్నమెంట్. రాజుగారు కడదామనుకున్నారు, పర్మిషన్ ఆయన ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వాల్సిన వ్యక్తి మందిరం కడదామనుకున్నాడు. కానీ ఆ గవర్నమెంటే మందిరం కడదామనుకుంటే కూడా ఆ గవర్నమెంట్ రాజుగారైన దావీదు గారికి పరలోకపు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదంట. నేను సిబిసిఎన్జి చర్చిని అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్. దావీదు గారికి దొరకలేదండి, మీకు దొరికింది పర్మిషన్, పరలోకపు గవర్నమెంట్ పర్మిషన్. చప్పట్లు కొట్టుకుని ఉండగలమంటారా? రాజుగారికి దొరకని పర్మిషన్ చర్చ్, అర్ధవరం ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్, దేవుడు మనకిచ్చాడు పర్మిషన్. అంటే డబ్బులుంటే కట్టరు మందిరం, లేకపోతే ఎవరెవరో వెనకాల ఉన్నారు, బికాస్ ఆఫ్ దెమ్, వీరి ద్వారా వారి ద్వారా. నో, దేవుని మందిరాలు అలాగ అవ్వవు. దేవుని మందిరం కట్టాలంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దావీదుకు పర్మిషన్ ఇవ్వలేదు. దేవుడు అన్నాడు, నీవు కట్టొద్దు, నీ నడుములో నుంచి పుట్టే కొడుకు కడతాడు అని చెప్పాడు. సో మొదటి మాట, ఎందుకు ఇక ఈ మనం పండగ చేసుకోవాలంటే, ఒకటి దేవుడు మాకు పర్మిషన్ ఇచ్చాడు కనుక థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి పండగ చేసుకోవాలి మనం. ఆమేన్. ఒకసారి చెప్దాం, యేసయ్య మా చర్చికి మీరు పర్మిషన్ ఇచ్చారు మేము కట్టుకోవడానికి కదా. గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఆయన ఇవ్వకపోతే కట్టలేము, వీరు ఇవ్వకపోయినా ఆయన ఇస్తే కట్టేస్తాం. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. రెండవది, ఎవరు కట్టగలరు? నువ్వు కట్టొద్దు. 19వ వాక్యంలో, నీ నడుములో నుంచి పుట్టబోవు నీ కొడుకు కడతాడు అన్నాడు దేవుడు. ఏమ్మా, ఎవరైనా ఒక బిడ్డ గురించి మాట్లాడినప్పుడు ఏం చెప్తారండి? కడుపున పుట్టిన బిడ్డ అంటారు. కానీ ఇక్కడ సొలొమోను గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, నీ నడుమును పుట్టిన బిడ్డ అని ఉంది. అసలు కడుపును పుట్టిన బిడ్డ అనకుండా నడుమును పుట్టిన బిడ్డని ఎందుకు అన్నారంటే, అసలు నడుము అనే మాట వాడరు యాక్చువల్గా. కానీ నడుమని సొలొమోనుకి ఎందుకు వ్రాయబడిందంటే, నడుము అనగా ఇప్పుడు దైవజనులు పేతురు పత్రిక నుంచి మనకు జ్ఞాపకం చేశారు. ఆ పేతురు గారే 1వ అధ్యాయంలో ఏమి రాస్తాడంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని అని అన్నాడు. అంటే నడుము అంటే ఏంటంటే బైబిల్ భాషలో మనస్సు అని. ఇప్పుడు దావీదు నడుములో నుంచి పుట్టాడంట. ఎవరు? సొలొమోన్. అంటే దావీదు నడుములోంచి అంటే ఎక్కడి నుంచి పుట్టాడు అన్నట్టు, సొలొమోన్ దావీదు యొక్క మనస్సులో నుంచి పుట్టాడు. దావీదు మనస్సు ఎటువంటి మనస్సు? దేవుని హృదయానుసారుడైన మనస్సు. అది దావీదు. అనగా ఎవరి ద్వారా మందిరాలు కట్టబడతాయి? ప్రభు పర్మిషన్ ఇవ్వాలి. రెండవది, దేవుని మనస్సు ఎరిగిన వారి ద్వారా మందిరాలు కట్టబడతాయి. ఈ మందిరానికి మీరు ఏమేమి స్పాన్సర్ చేశారో, ఈ మందిరానికి, ఈ సభలకు ఏ ఏ విషయాలు మీరు సహకరిస్తున్నారో ఒక మాట చెప్పున, దేవుని మనస్సును ఎరిగిన వారి జాబితాలోనికి నిన్ను పెట్టాలని దేవుని ఆలోచన అయి ఉంది. ప్రైజ్ ద లార్డ్. మందిరం కట్టారు, 7 years టైం తీసుకుని కట్టారు మందిరాన్ని. 7 years, 7 సంవత్సరాల కాలంలో సొలొమోను దేవాలయం కట్టబడింది. సొలొమోను దేవాలయం తర్వాత చాలా మందిరాలు కట్టబడ్డాయి. ఇప్పుడైతే ఇంకా చాలా చాలా హై టెక్నాలజీతో చర్చెస్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కానీ ఎన్ని మందిరాలు కట్టినా, ఎంత విశాలమైన మందిరాలు కట్టినా, ఎంత మోడర్న్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేసినా, సొలొమోను ద్వారా కట్టించిన మందిరం యొక్క విశిష్టత వేరండి. అది దావీదు మనస్సులోంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన ఆలోచన, ప్రార్థనల ద్వారా కట్టబడింది. సొలొమోను చాలా జ్ఞానంతో, శిల్పకళ నైపుణ్యంతో మందిరాన్ని కట్టాడు. ఆ మందిరం యొక్క విశిష్టత, ప్రాశస్త్యం చాలా గొప్పది. అందుకే ఈరోజు మన మందిర ప్రతిష్ఠ పండుగ రోజు సొలొమోను గారినే ఈరోజు మనం ఆయన ఎందుకు కట్టాడో మందిరాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మందిరం 7 సంవత్సరాలు కట్టబడింది.
కట్టబడిన తరువాత ప్రతిష్ఠ చేశారు. ప్రతిష్ఠ చేసిన రోజు ఆన్ ద డెడికేషన్ ఆఫ్ ద సొలొమన్ టెంపుల్ దేవుని యొక్క షకీనా మేఘము దిగి వచ్చింది. యాజకులు దేవునితో నిలబడలేకపోయారు. ఆ ప్రతిష్ఠిత రోజు సొలొమోన్ 8వ అధ్యాయంలోనే ప్రతిష్ఠిత అయిపోయిన వెంటనే ఆఫ్టర్ డెడికేషన్ సొలొమోన్ ఏం చేశాడంటే, చదువుతామండి 22వ వాక్యం, 8వ అధ్యాయం 22వ వాక్యం. ఆమేన్. అంటే సొలొమోను మందిరములో ప్రతిష్ఠ రోజు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్, ప్రార్థన చేశాడు. ఎక్కడి వరకు చేశాడు? 54వ వాక్యం. అందరూ బైబిల్ చూడాలండి. చాలండి అమ్మా. అంటే ఎన్నో వచ్చిన వరకు ప్రార్థన చేశాడండి సొలొమోన్ అమ్మా? ఏ వచనంలో ప్రేయర్ స్టార్ట్ చేశాడండి సొలొమోన్? 22. ఏ వచనంలో ముగించాడండి? 54. అంటే ఎన్ని వచనాలు ప్రార్థన చేశాడు? 22 నుంచి 54 అంటే ఇంచుమించుగా 32, 32 వెర్సెస్ అండి. మనం ఇది బైబిల్ స్టడీ అండి, మధ్యాహ్నం బైబిల్ స్టడీ చేయాలనుకుంటున్నాను కాబట్టి అందరూ బైబిల్ చూడాలి, ఆలోచించాలి. 32 వచనాల సుదీర్ఘ ప్రార్థన చేశాడు సొలొమోన్ మందిర ప్రతిష్ఠ రోజు. ఏదో క్లుప్తంగా ఒక 6 నిమిషం ఒక చిన్న మాట కాదండి, 32 వచనాల సుదీర్ఘమైన ఏ లాంగ్ ప్రేయర్. ఈ లాంగ్ ప్రేయర్లో సొలొమోన్ మందిరాన్ని ఎందుకు కట్టాడు అన్న విషయాలు, చాలా విషయాలు ప్రస్తావిస్తాడు. ఈరోజు వాటిని మనము ధ్యానం చేయబోతున్నాం. అందరూ సరే దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. సొలొమోను మందిర ప్రతిష్ఠ రోజు మందిరంలోనికి వచ్చి ఆయన చేసినది ఏంటి? ప్రార్థన ద్వారా మనం నేర్చుకోదగిన కొన్ని పాఠాలు. 22వ వాక్యం. ఇజ్రాయేలు సమాజకులందరూ చూచుచుండగా సొలొమోన్ యెహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి. దయచేసి గమనించండి, సొలొమోను ప్రతిష్ఠ రోజు ఏం చేశాడట? నిలవబడ్డాడు. మొదటిగా ఏం చేశాడండి? నిలవబడ్డాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆకాశము తట్టు చేతులెత్తాడు. 54వ వాక్యం చదివాం కదా ముగింపులో ఆయన ఏం చేశాడండి? మోకాలు. మరలా సిస్టర్గా చెప్పాలి. ఆయన నిలవబడ్డాడు, చేతులెత్తాడు. ఆయన ఎవరండి? ఆయన రాజుగారు. ఏ రాజుగారు? ఆ కాలంలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజులు, రాణులు ఆయన ముందు క్యూ కట్టేవారు. ఆయన అపాయింట్మెంట్ ఎవరికి దొరికేది కాదు. అలాంటి అద్భుతమైన ఉన్నతమైన రాజుగారు మందిరంలోకి వచ్చాక మాత్రం అందరిలాగానే నిలబడ్డాడు, అందరిలాగానే చేతులెత్తాడు, అందరిలాగానే మోకరించాడు. అది మొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. నీవు ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తివైనా, ఒకవేళ అందరికంటే ఎక్కువ బిల్డింగ్స్ నీకున్నా, చదువులు నీకున్నా, హోదా నీకున్నా, మందిరములో సొలొమోను ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే మందిరములోకి వచ్చాక అందరము సమానమే, అందరూ సమానమే. రాజుగారు అయ్యుండి ఆయనే నిలబడ్డాడు, రాజుగారు అయ్యుండి ఆయనే మోకాళ్ళు వేశాడు, రాజుగారు అయ్యుండి ఆయనే చేతులు ఎత్తాడు. ఈరోజు చాలా పర్యాలు మందిరము అనే మాట దగ్గరకు వచ్చినప్పటికీ మందిరంలో ఎందుకో మనం క్లాసిఫికేషన్స్, హెచ్చులు తగ్గులు ఎక్కువైపోతున్నాయా అనిపిస్తుంది. రాజు అంతటి వాడే, అది కూడా సొలొమోన్ రాజు అంతటి వాడే, మందిరం కట్టిన వాడే వచ్చి బలిపీఠము ఎదుట నిలవబడి చేతులు ఎత్తాడంటే, మోకరించాడంటే, మరలా నేను మాట చెప్తానండి, కొంచెం ముందుకెళ్తాం. అదేంటంటే మందిరంలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరం సమానమే. ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి వచ్చానండి. వాక్యం చెప్పడానికి వచ్చినంత మాత్రాన అసలు నాకేమాత్రం కూడా 1 పాయింట్ కూడా నాకు ఎక్కువ ఏమి లేదు. నాకు కూడా దేవుడు కావాలి. 84 నేను వచ్చినప్పుడు నేను 84వ కీర్తన చదువుతున్నారు.
నేను వింటున్నాను లోపల నుంచి. ఆ మాట నన్ను ఎంతో తాకింది, అది నాకు అవసరం. నీ మందిరంలో నివసించే వారు ధన్యులనే మాట నాకు అవసరం. ఇక్కడ ఎవరు ఎక్కువ లేదు తక్కువ లేదండి. అర్థమవుతుందండి. మేము ₹1,00,000 ఇచ్చామండి, మాకు స్పెషల్ చైర్ ఇవ్వలేదండి, మేము స్లాబ్ వేసామండి, మాకు పేరు చెప్పలేదండి అంటే ఇది మందిరం దగ్గర అవ్వదు, దేవుని మందిరం దగ్గర అవ్వదు. దేవుని మందిరం దగ్గర ఎవరైనా ఒకటే. సొలొమోనైనా సరే చేతులెత్తాలి, ఆయన కూడా మోకరించాలి, ఆయన కూడా ప్రభువుని ఆరాధన చెయ్యాలి. అందరూ ఒకసారి యేసుకి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవడానికి చెప్తున్నాను అంతే. నేను నిన్న నుంచి టైం చెప్తున్నాను పాస్టర్ గారికి 11:30 అని చెప్తూ ఇప్పుడు చెప్పాను, అయ్యా 12 లోపు వస్తానని చెప్పాను. సరే, నన్ను ఎంతో గౌరవంతో బ్రదర్స్ లోపల తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నన్ను అక్కడ కూర్చోమన్నారు. యాక్చువల్గా గౌరవంతో కదా, దే వాంట్ టు గివ్ మీ రెస్పెక్ట్. కానీ నేను చెప్పాను నో అండి. ఎందుకో తెలుసా, అసలు నేను కూడా నాకు ఎందుకంటే స్పెషల్ రెస్పెక్ట్, నన్ను ఎందుకంటే ప్రత్యేకించి పిలవాలి. మీరు పాట పాడారు ఎంతో, నేను వాక్యం చెప్పడం అంతే. బ్రదర్స్ మ్యూజిక్ ప్లే చేయడం ఎంతో, లేకపోతే ఎవరైనా ఈరోజు ఉదయకాలమే వచ్చి కుర్చీలు ఎంత వేశారో వారు నేను సమానమే. ఎవరైనా వచ్చి బరకాలు సర్దారా, వారు నేను సమానమే. అసలు మందిరంలో మనం అందరము ఒక్కటే, మనకందరికీ దేవుడే కావాలి. చేతులైతే దేవుని మాత్రమే కనపరుచుదాం. అది మందిరం నేర్పే పాఠం. మందిరంలో సొలొమోను ఏం చేస్తున్నాడంటే, ఆయన నిలబడ్డాడు, చేతులెత్తాడు, మోకరించాడు, ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన ప్రేయర్లో ఏం జరుగుతుందంటే ఒక మాట చెప్పాడు 27వ వాక్యంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము. చదివారా మీరు? యవనస్తులు చదివారా? ఆయన అంటాడు, ప్రభువా ఆకాశ మహాకాశం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన మందిరం నీకేం సరిపోతుంది ప్రభువా అన్నాడు. అంటే సొలొమోను కట్టించిన మందిరమే దేవుడు ఉండక సరిపోకపోతే మనం కట్టించిన మందిరం ఎక్కడ సరిపోతాయండి? సొలొమోను కట్టించిన మందిరమే గొప్పది, అలాంటి ఘనమైన మందిరమే దేవునికి సరిపోదు. అప్పుడు మనం కట్టించే మందిరాలు ఏమి సరిపోతాయి? మరి అలాగైతే సొలొమోను గారు వై యూ కన్స్ట్రక్టెడ్, మీరు ఇంకెందుకు కట్టారని దేవుని కోసం కాకపోతే ఆయన అంటాడు, అయినను ఎందుకు కట్టానంటే నీ దాసుడనైన నా ప్రార్థనను. నేను కట్టింది నీ ఉంటావని కాదు, ఎందుకంటే నీకైతే కట్టలేను నేను. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. అలాంటి మహాదేవునికి నేను ఏ మందిరం కట్టగలను ప్రభువా? కానీ ఎందుకు కట్టా నీ మందిరము అంటే, నీ దాసుడునైన నేను నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నా విన్నపమును నివాలకించి నీవు నాకు జవాబు ఇవ్వాలి, అందుకు కట్టుకున్నాను అన్నాడు. మందిరం ఎందుకు కట్టుకున్నాడు అంటే కొంచెం వేగంగా చదువుతారండి. 32వ వాక్యం, 34వ వాక్యం, 36వ వాక్యం. సరే, ఈ ప్రార్థన అంతా వీలైతే మధ్యాహ్నం హోంవర్క్ చేయండి. ఈ ప్రార్థనలో ఒక వర్డ్ పదే పదే రిపీట్ అవుతుంది. మేము ప్రార్థిస్తున్నాం, నీవు ఆకాశమందు వినండి. మేము ప్రార్థిస్తున్నాం, నీవు ఆకాశమందు వినండి. ఇదండి. అంటే ఈయన ఎందుకు కట్టాడు మందిరం అంటే, ప్రభువా నీ మందిరానికి వచ్చి మేము ప్రార్థన చేస్తాము, నీవేమో ఆకాశం నుంచి విని మాకు జవాబు దయచేయండి అని ప్రార్థన చేసుకున్నాడు. అంటే మందిరం ఎందుకు కట్టబడుతుందంటే, మనము దేవుని మందిరానికి వచ్చి దేవునితో మాట్లాడడానికి, దేవుడు మనతో మాట్లాడడానికి మందిరం. మందిరానికి వచ్చిన వారందరూ దేవునితో మాట్లాడడానికి రావాలి, దేవుడు మనతో మాట్లాడాలని రావాలి. మందిరానికి వచ్చి ప్రక్క వాళ్ళతో మాట్లాడుకోవడానికి అయితే మందిరానికి రాకూడదు. మందిరానికి వచ్చామంటే మన మోటో ఒకటే, నేను దేవునితో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి. ఎవరు లేరండి వాపోతున్నావు కదా, మందిరానికి రా. నువ్వెంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు మాట్లాడుకొని ప్రభుతో మాట్లాడినా ఆయన వింటాడంటండి. మందిరం అంటే దేవునితో మాట్లాడుకునే స్థలం, ప్రార్థనా స్థలం. దేవునితోనే మాట్లాడాలి మనం, అదే జరగాలి. వచ్చిన 3 గంటలు, ఆదివారం 3 గంటలు కూర్చుంటామా? ఆ 3 గంటల్లో ప్రతి సెకను మనకు
ప్రయోజనకరం అయిపోవాలి. ఏంటి ప్రయోజనకరం అయిపోవాలంటే, నా దేవుడు నాతో మాట్లాడి నేను నా దేవునితో మాట్లాడాలి. కొంతమంది మందిరానికి వచ్చి మాట్లాడుకుంటారు, సెల్ ఫోన్లో చాటింగ్ చేసుకుంటారు. అది పరలోకపు దేవుడు చూస్తాడు. వారు మందిరానికి రాకపోతేనే బెటర్. మందిరానికి వచ్చి మరలా చెప్తానండి, జస్ట్ చాటింగ్ విత్ గాడ్, మే ద లార్డ్ స్పీక్ టు అస్, అంతే. దేవుడు మనతో మాట్లాడాలి, మనము దేవునితో మాట్లాడాలి. షిలోహ్ అనే మందిరం ఇంత మంచి మందిరం, అంటే ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కాదండి. అది ఒక టెంట్. అది అక్కడికి ఒక తల్లి వచ్చింది. మంచి భర్త ఉన్నాడు, ఆమెకు ప్రేమగా చూస్తున్న భర్త ఉన్నాడు. కానీ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటోంది. పండగ అయిపోయిందంట, భోజనాలు అయిపోయినాయట, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారట. కానీ ఆమె మాత్రం ఏడుస్తూనే ప్రార్థన చేసుకుంది. ఆమె ప్రార్థన చేసుకోవడం కారణం మనకు తెలుసు, ఒక మగబిడ్డ కావాలని ప్రార్థన చేసుకుంది. ఆమె వచ్చింది పండగలో ఎంజాయ్ చేయడానికి రాలేదు, ప్రేమ విందు కొరకు రాలేదు. ఆమె వచ్చింది ఒకటే, నా దేవునితో మాట్లాడాలి, నా దేవుడు నాకు జవాబు ఇవ్వాలి. ఈ 2 దినాల్లో దేవుడు ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయనట్లు, దేవుని మందిరంలోకి వచ్చే ఈ 2 దినాలు మాత్రమే కాదు, ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ కమ్ టు గాడ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు నాతో మాట్లాడాలి, నేను దేవునితో. ఎవరైనా ప్రక్క వాళ్ళు మాట్లాడుతున్నా కూడా చెప్పండి, ఇది రాంగ్ టైం. యేసయ్యతో మాట్లాడదాం. ప్రభువా అలా కృప మనకిచ్చును గాక. రెండవది, ఎందుకు మందిరం కట్టాడంటే దేవునితో మాట్లాడడానికి. మొదటిదైతే 36వ వాక్యం. సొలొమోన్ అంటారండి, ప్రభువా మేము కట్టించిన ఈ మందిరంలో నీ ప్రజలైన మేము వచ్చినప్పుడు నీవు సన్మార్గమును మీరు మాకు చూపించి అంటాడు. మరొక ట్రాన్స్లేషన్లో నేర్పించి అని అంటాడు. అంటే మందిరం ఎందుకు కట్టబడిందంటే సన్మార్గము నేర్చుకోవడానికి కట్టబడింది అంటాడు. సన్మార్గము నేర్చుకోవడానికి కట్టబడింది. లోకములో నేర్చుకునే స్థలం ఏదండి? ఎవరైనా హెల్ప్ చేయగలరా? లోకంలో నేర్చుకునే స్థలం ఏదండి? మనం ఏదో నేర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? లోకంలో స్కూల్ కదండి. అంటే ఇప్పుడు సొలొమోన్ భాషలో చర్చ్ అంటే ఆయన దృష్టిలో ఏంటంటే, చర్చికి వచ్చే వాళ్ళందరూ స్కూల్కి వచ్చినట్టు రావాలంటాడు. స్కూల్కి ఎలా వెళతారు? కొంచెం హెల్ప్ చేయండి త్వరగా. స్కూల్కి ఎలా వెళతారు? టైం. వెరీ గుడ్. స్కూల్కి టైంకి వెళ్తారు. మనం కట్టే ఫీజుతో స్కూల్ రన్ అవుతుంది. కానీ మన అడ్మిషన్ కొరకు తిరిగినటువంటి స్కూలు యాజమాన్యం 1 మంత్ అయ్యాక అరగంట లేట్ అయినా కానీ మన పిల్లల్ని బయట పెడతారు. స్కూల్కి టైంకి వెళ్ళాలి. మరి చర్చ్ కూడా ఏంటి? పరలోకపు పాఠశాల. మరి చర్చ్ అనే పరలోకపు పాఠశాలకి మనం ఎలా వస్తున్నామో, ఇక్కడ సండే సర్వీస్ ఎన్ని గంటలకండి? 10 o'clock అయ్యా, 9:30 కంటే మనం ఎన్ని గంటలకు రావాలంటారు? షార్ప్ 9:30కి రావాలి. స్కూల్లో టీచర్ ముందు వచ్చి కూర్చుంటారా, స్టూడెంట్స్ ముందు వచ్చి కూర్చుంటారా? చర్చిలో నా భాషలో ఎలా ఉంటుందంటే, ఎలా వస్తారంటే అండి, చర్చ్ అనే స్కూల్కి ఫస్ట్ బెల్ అయ్యాక కూడా వచ్చేవాళ్ళు కొందరు, అంటే పాటలు అయ్యాక వచ్చేవాళ్ళు కొందరు, సెకండ్ బెల్ అయ్యాక కూడా వచ్చేవాళ్ళు కొందరు, ఇంకా కొంతమంది వివిఐపి స్టూడెంట్స్ ఉంటారు, లాంగ్ బెల్ కొట్టినప్పుడు ఆశీర్వాదం ఇచ్చిన పరిగెత్తుకుని వస్తారు. చర్చ్ అంటే బజార్ కాదు, షాపింగ్ మాల్ కాదు, మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళేది కాదు. ఏ టైం అంటే ఆ టైంకి రావాలి. అదే స్కూల్, అదే చర్చ్ అంటే. 70 సంవత్సరాలు బ్రతికే ఈ జీవితానికి సంబంధించిన ఉద్యోగాల కొరకో, భవిష్యత్తు కొరకో చదువుకునే స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకునే శ్రద్ధ, యుగయుగాలు పరలోకంలో మనం పొందుకునే ఆ మహిమగల కిరీటాల కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి దేవుని మందిరం అనే పరలోక పాఠశాలకు మాత్రం మనం చాలా లేటుగా వస్తాం, ఆడ్గా వస్తాం కదా. స్కూల్కి ఎలా రావాలండి? మనం టైంకి రావాలి. స్కూల్కి ఎలా రావాలండి? మనం బుక్స్తో రావాలి. చాలామంది చర్చికి వచ్చారు కానీ బైబిల్ లేకుండా ఉన్నారు. నేను గమనిస్తాను, కొంతమంది దగ్గర బైబిల్ లేదు. ఫస్ట్ లైన్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది దగ్గర బైబిల్ లేదు.
మనం దేవుని మందిరానికి వచ్చేది నేర్చుకోవడానికి కదా. వాక్యం, దేవుని వాక్యం. స్కూల్కి వెళ్ళేటప్పుడు 1 రోజు 2 రోజులు మనం మానేస్తే తప్పనిసరిగా ఏం చేయాలండి? పర్మిషన్ తీసుకోవాలి. ఎంతమంది పాస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకుంటారండి? వచ్చేసండి నేను రావట్లేదు పాస్టర్ గారు అని. పర్మిషనా ఇంకేమన్నానా? అసలు 2 వీక్స్ మానేస్తే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, భక్తి అలాంటిది. 2 వీక్స్ మానేస్తే 4 వీక్స్ కంటిన్యూగా మానేస్తాం. అది భక్తి. అలాగే ఈ ఫెయిత్ లైఫ్ అలా జరుగుతుంది. 4 వారాలు మానేసి మరలా నిందలేసేవాళ్ళు కొందరు, మేము మానేసాం కానీ అడిగిన వాళ్ళు ఎవరు లేరండి అని. ఈ ప్రతిష్ఠిత పండుగ రోజు కొంచెం మనం చర్చి ఇక మీద ఎలా వద్దాం చెప్పండి? స్కూల్కి వచ్చినట్టు వద్దాం. స్కూల్కి వచ్చినట్టు వద్దాం. నేను ఇలపరని ఒక చిన్న గ్రామంలో సేవ చేస్తున్నానండి. సమీప గ్రామంలోనే, వెరీ రిమోట్ విలేజ్లో నేను సేవ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ప్రభు మాకు ఇచ్చిన మందిరంలో 3 ఆరాధనలు ఉంటాయి సండే. ఈ 3 ఆరాధనల టైంలో ఎవరు ఆరాధనకు వచ్చినప్పుడైనా ఆ ఆరాధన టైంకు రాకపోతే మాత్రం వారికి డోర్స్ క్లోజ్ చేసేస్తామండి. వి క్లోజ్ ద డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ వీక్ వద్దామంటే అలా అవ్వద్దు. మరలా నేనేం చెప్తున్నాను తెలుసా? ఈ చర్చికి ఈ స్కూల్కి హెడ్ ఎవరు అన్నట్టు? స్కూల్కి హెడ్ ఎవరండి? యేసయ్య హెడ్. యేసుప్రభువే, ఆయనదే స్కూలు. పరిశుద్ధాత్ముడే, ఆయనే డైరెక్టర్. మనము స్టూడెంట్స్. పాస్టర్ గారు మనకి ఏమవుతారు? అప్పుడు టీచర్ అవుతారు. మనకి ఏ టీచర్ ఉండే స్కూల్కి పంపిస్తారండి? హోంవర్క్ చేసినా చేయకపోయినా, క్లాస్ చెప్తున్నప్పుడు ఆడుకుంటున్నా, జాంకాయలు తింటున్నా, ఐస్ క్రీమ్ పట్టుకెళ్ళి తింటున్నా, ఏ మాట్లాడని స్కూల్ టీచర్ ఉండే స్కూల్కి పంపిస్తామా పిల్లల్ని? కొంచెం 2 తగిలించి బాగా మార్కులు వచ్చేలాగా చేసే టీచర్ ఉండే స్కూల్కి పంపిస్తామంటారా? కదా. మరి అలాగైతే లోకపు స్కూల్లోనే అలా కోరుకుంటున్నప్పుడు మందిరంలో కూడా మనం కోరుకోవాలి, మా పాస్టర్ గారు మమ్మల్ని గద్దించాలి అని. వాక్యం ద్వారా కొంచెం మాకు బుద్ధి చెప్పాలి అని, వాక్యం ద్వారా కొంచెం మమ్మల్ని క్రమపరచాలని. సొలొమోను ఆయన జ్ఞాని కదా, ఆయన స్కూల్స్ కట్టకుండా చర్చి కట్టాడు. చర్చి కట్టడం ద్వారా ఆయన ఉద్దేశం ఏంటంటే చర్చిలోనే సన్మార్గము నేర్పించబడుతుంది అని. సో ఇక మీదట ఈ ప్రతిష్ఠ రోజు మనం ఇక మీద చర్చికి మాత్రం ఎలా వద్దాం చెప్పండి? స్కూల్కి వెళ్ళినట్టు వద్దాం. ప్రైజ్ ద లార్డ్. 2వది 37వ వాక్యం. క్షామము కానీ తెగులు కానీ ఏ తెగులు కానీ వ్యాధి కానీ కలిగినను. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. సొలొమోను అంటాడు, ప్రభువా మా దేశంలో ఏదైనా తెగుళ్ళు వస్తే, అది పశువులకైనా మనుషులకైనా వ్యాధులు వస్తే, చివరికి మనోవ్యాధి వచ్చినా కానీ మేము నీ మందిరానికి వస్తాం. మేము ప్రార్థన చేసినప్పుడు మీరు ఆకాశము నుండి విని మీరు మాకు జవాబునిచ్చి స్వస్థపరచండి అని ప్రార్థన చేస్తాడు. అంటే సొలొమోను ఏ ప్రార్థన చేస్తున్నాడు ప్రతిష్ఠ రోజు అంటే, ప్రభువా మా దేశంలో ఎవరైనా ఏ రోగముతో బాధపడేవారైనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మీరు మాకు స్వస్థత ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. అనగా మందిరం ఏమై ఉందన్నట్టు మనకి అందరూ మాట్లాడతారండి. స్వస్థపరిచేటువంటి స్థలం. స్వస్థపరిచే స్థలాలు ఏవండి లోకంలో? కాబట్టి ఇప్పుడు 24 years బ్యాక్ పునాది వేసినది కేవలం మందిరం అని మనం అనుకుంటున్న ఈ మందిరంలో పెద్ద హాస్పిటల్కే పునాది వేసుకున్నారు. ఇది ఏ హాస్పిటల్ అంటే భీమవరంలో కూడా లేదండి పెద్ద హాస్పిటల్. హైదరాబాద్లో కూడా లేదండి పెద్ద హాస్పిటల్. ఎయిమ్స్ కంటే పెద్ద హాస్పిటల్ ఇది. ఇంటర్నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కంటే పెద్ద హాస్పిటల్ ఇది. ఇది పరలోకపు వైద్యాలయం. ఈ స్థానిక సంఘ విశ్వాసులకు 1-2 మాటలు నేను చెప్తాను. మీకు బలహీనత వచ్చినప్పుడు రాదగిన మంచి మెడికల్ హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఈ మందిరం.
ఈ మందిరంలోనికి మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడు. కొంతమంది ఇలా అనుకుంటారు, అయ్యా స్వస్థత అదేనండి, మా చర్చిలో స్వస్థత అది ఉండదండి, హైదరాబాద్లో ఉంటుందండి, బొంబాయిలో ఉంటుందండి అని అనుకుంటారు. ఒక మాట చెప్పాలి నేను, ఇప్పుడు చర్చిని ఏమనుకుంటున్నాం మనం? హాస్పిటల్ కదండి. ఇక్కడ డాక్టర్ గారు ఎవరంటారు? అంత డౌట్గా మాట్లాడుతున్నారు. డాక్టర్ ఎవరండి? యేసయ్య. యేసయ్య డాక్టర్, యేసు ప్రభు డాక్టర్. యేసయ్య మన మందిరంలో ఉంటారు కాబట్టి స్వస్థపరిచేవాడు ఎవరు? యేసయ్య. ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి ఈ మందిరంలోనికి వచ్చే విశ్వాసులు స్వస్థత ప్రార్థనకు ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ యేసయ్య ఉంటారు కాబట్టి. యేసు ప్రభువే డాక్టర్ అయితే పాస్టర్ గారులు మేమెవరమంటారు? యేసయ్య ఏమో స్కూలు డైరెక్టర్ అనుకున్నాము, అప్పుడు పాస్టర్ గారులు ఏమన్నారు? మీరు టీచర్లు అన్నారు. ఇప్పుడు యేసయ్య డాక్టర్ అంటున్నాను, అప్పుడు పాస్టర్ గారులు ఏమవుతారు? నర్సులు అవుతారు, కాంపౌండర్లు అవుతారు. అంటే స్వస్థపరిచే డాక్టర్ గారు ఎవరండి? యేసయ్య. యేసయ్య డాక్టర్ గారు. ఎండి డాక్టర్ గారి కోసం హాస్పిటల్కి వెళ్తామా, లేకపోతే ఇంజక్షన్ బాగా చేస్తారని కాంపౌండర్ కోసం వెళ్తామా హాస్పిటల్కి? అలాగే మందిరానికి కూడా, మందిరానికి మనం వచ్చేది యేసయ్య స్వస్థపరుస్తాడని. యేసయ్య ఎలా స్వస్థపరుస్తాడు? మందిరంలో ఎలా స్వస్థపరుస్తాడంటే మొట్టమొదటి రూల్ ఏంటంటే, బెతస్దా కోనేటి దగ్గర స్వస్థత ఎలాగూ జరిగిందట. అక్కడ ఏ రోగి అయినా బాగుపడేవాడు, కానీ ఒకటే కండిషన్, మొదట ఎవడు దిగునో వాడు బాగుపడతాడు. స్వస్థత పొందాలనుకున్న వారందరూ చర్చికి అందరికంటే ముందు రావాలండి. అందరూ మెలకుగా వింటున్నారండి మాట? అమ్మ బుడగలు ఆఫ్ చేయండి అమ్మా, చిన్న బిడ్డలు బుడగలు ఉంటే తీసేయండి అమ్మా. దేవుని మందిరానికి వచ్చేవారు, బలహీనులైన వారు, స్వస్థత కావాలనుకున్న వారు అందరికంటే ముందు రావాలి. దేవునికి స్తోత్రం అన్నప్పుడు అందరికంటే ముందు స్తోత్రం చెప్పాలి. మోకరిద్దాం అన్నప్పుడు అందరికంటే ముందు మోకరించాలి. అందరికీ ద ఫస్ట్ వన్ హూ కమ్స్ డౌన్ గెట్ ఇన్సైడ్. ఎవరైతే మొదట దిగుతారో వాడు బాగుపడతాడు. అది మొదటి నియమం. రెండవది, స్వస్థ ఎలా వస్తుందో తెలుసండి? మందిరంలో పాటలు పాడేటప్పుడు స్వస్థత వస్తుంది. స్వస్థతకు బైబిల్లో ఉన్న కొన్ని నియమాలు. పాటలు పాడుతుంటే స్వస్థ వస్తుందండి. సంగీత బృందం వారిని బట్టి అభినందిస్తున్నాను. వారు మంచిగా ఆత్మలో మ్యూజిక్ ప్లే చేస్తుండగా దేవుడు రోగులను స్వస్థపరుస్తాడు. క్వైర్, మీరు చాలా ప్రిపేర్ అయ్యి ఉంటారు, చాలా సిద్ధపడి ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, మీరు పాటలు పాడుచుండగా కూడా ఈ మీటింగ్లో పాలు పొందుచున్న ఎవరైనా బలహీనంగా ఉంటే, మీరు పాడుతుంటే, మీరు ఆత్మీయంగా పాడుతూ ఆత్మీయమైన సంగీతం అందిస్తూ ఉంటే అసలు ఎవరో వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేయక్కర్లేదు, రోగము నుంచి దేవుడు విడుదల ఇచ్చేస్తాడు. దానికి బైబిల్ ఆధారం ఏంటి? సౌలు అనే రాజుగారు దెయ్యం పట్టి బాధపడుతున్నాడు. ఆయనలో దెయ్యం పోవాలంటే ఏం చేస్తారో తెలుసండి? దావీదు అనేటువంటి సంగీతకారుని తీసుకొచ్చారు. ఆయన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, గిటార్ ప్లే, సితారా ప్లే చేస్తున్నారు. ఆయన ప్లే చేస్తుంటే అతను దెయ్యం పారిపోయింది. చాలామంది పాటల టైంలో రారు, పాటల్లో ఏకీభవించారు. అసలు పాటలు పాడేటప్పుడు పాటల్లో దేవుడు స్వస్థ ఇస్తాడు, విడుదల ఇస్తాడు. ఇద్దరు దైవజనులు పౌలు, సైలస్ అనే ఇద్దరు కూడా చెరసాల్లో పాటలు పాడుతున్నారు. అందరి బంధకాలు ఊడిపోయాయి. అందుకే రోగం నుంచి విడుదల కావాలంటే అందరికంటే ముందు రావాలి. ఏమో ఏ పాట ద్వారా దేవుడు ఎప్పుడు ఎవరిని స్వస్థపరుస్తాడో, ఏ ఆరాధన ద్వారా దేవుడు ఎవరిని బాగు చేస్తాడో. మూడవది, స్వస్థతకు మూడవ నియమం ఏంటంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. స్వస్థత రావడానికి మరొక నియమం, వాక్యం చెప్తున్నాం కదండి. ఇప్పుడు వాక్యం చెప్తుండగా కూడా
కూర్చున్న వారు ఎవరైనా విశ్వాసంతో వాక్యాన్ని వింటూ ఉంటే, ద పవర్, ద స్పిరిట్ అండ్ ద లైఫ్ విచ్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యములో ఉన్న జీవము ఆత్మ నీ శరీరంలోనికి ప్రవేశించి రోగము నుంచి విడుదల కలుగు చేస్తుంది. చాలామంది స్వస్థ ప్రార్థన అంటే ఏదైనా పాస్టర్ గారి చేతి నుంచి ప్రార్థన చేస్తే వస్తుంది అనుకుంటారు. కానీ నాకు బైబిల్ నేర్పింది ఇదే: 1, ముందు దిగాలి; 2, పాటల్లో స్వస్థ ఉంది; 3వది వాక్యం అందించబడుతుండగా కూడా స్వస్థత కలుగుతుంది. కానీ మనతో వచ్చిన చిక్కేం తెలుసండి, చాలామంది డాక్టర్లు మార్చేస్తుంటారు. ఒకే బలహీనత కానీ డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వారి ఉద్దేశం, వెళ్ళాను కానండి అసలు ఇంజక్షన్ చేయలేదు అయ్యగారు, ఇంజక్షన్ చేయలేదు అంటారు. అంటే వాళ్ళకి ఇంజక్షన్ చేస్తేనే మంచి డాక్టరు. మరొకరు అంటారు, ఏమోనండి మరి అన్ని రిపోర్ట్లు అని, కానీ ఒక బాటిల్ ఎక్కించుంటేనే వాళ్ళకి మంచి డాక్టర్. డాక్టర్ మన రిపోర్టు చూసి, ఆ డయాగ్నోస్ అయిన రిపోర్ట్ చూసి ట్యాబ్లెట్ సరిపోతుందా, ఇంజక్షన్ సరిపోతుందా, లేకపోతే ఫ్లూయిడ్స్ ఎక్కించాలా అనేది వారు డిసైడ్ చేస్తారు. కానీ మనము అందుకనే ఆయన ముట్టుకోలేదని, ఆయన స్టెథోస్కోప్ పెట్టలేదని, ఆయన ఇంజక్షన్ చేయలేదని ఒక ట్యాబ్లెట్ రాసిన అనుమానమే మనకి, ఎక్కువ రాసిన అనుమానమే మనకి. అందుకే చాలామంది డాక్టర్లు మార్చేస్తుంటారు. అసలు అలాగేం లేదండి. ఇప్పుడు మన చర్చిలో డాక్టర్ గారు ఎవరమ్మా? పాస్టర్ గారు ఎవరమ్మా? కాంపౌండర్. ఆ పెద్ద డాక్టర్ గారు ఏమంటారంటే, ఈ వారం ట్యాబ్లెట్ వేయమంటాడు పాస్టర్ గారితో. అప్పుడు ఆ వారం చాలా ఆదరణగా, ప్రేమగా, దేవుడు స్వస్థపరచును, దేవుడిని ప్రేమించును అనే వాక్యం చెప్తుంది. ట్యాబ్లెట్ చాలా స్మూత్గా వెళ్ళిపోతారు. ఒక్కో వారం అంటాడు యేసయ్య, ఈ వారం నువ్వు ఇంజక్షన్ చేయాలంటాడు. అందుకని ఆ వారం వాక్యం కొంచెం ఘాటుగా, కొంచెం చురుక్కుమంటాడు. ట్యాబ్లెట్ బాగు చేయడానికే, ఇంజక్షన్ బాగు చేయడానికే. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు నాకు కావాల్సిన స్వస్థత. ఆ తర్వాత నూనె రాసి ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తారు? స్వస్థపరుస్తారు. ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్స్లో దేవుడు ఎలాగైనా బాగు చేయొచ్చు. కానీ మరలా చెప్తాను, స్వస్థపరిచేవాడు మాత్రం యేసయ్యా. నా ప్రార్థన ఈ మందిరంలో ఈ 24th యానివర్సరీలో రోగముల నుంచి విడుదల కలిగిన స్థలముగా దేవుడు చేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు షిలోహు మందిరంలో అక్కడ పాస్టర్ గారు అంటే కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేడు. ఆ మందిరంలో ఫ్యాన్లు సరిగా ఉండవు. షిలోహు మందిరంలో ఆ మందిరంలో లైట్ సరిగా ఉండదు, దీపం వెలిగించే వాళ్ళు ఎవరు లేరు. అయినా ఆ మందిరంలో హన్నాకు దేవుడు ఏమి ఇచ్చారండి? కుమారుని ఇచ్చారుగా. కాబట్టి మందిర స్ట్రక్చర్ని బట్టి కానీ, వ్యక్తులను బట్టి కానీ స్వస్థత రాదు. స్వస్థపరిచేవాడు మాత్రం యేసయ్య. ఒకసారి చేతులు ఎత్తలాగు ప్రభువును స్తుతిస్తుండగా బలహీన దేవుడు స్వస్థపరచునుగాక. ఆరోగ్యం చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఇప్పుడే నీకున్న బలహీనత నుంచి యేసయ్య విడుదల కలుగు చేయనుగాక. నీతి సూర్యుడగు యెహోవా రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యం మీకు కలుగునుగాక. అప్పుడు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురుగాక. సో మందిరం అంటే ఏంటి అన్నట్టండి? 1 హెవెన్లీ స్కూల్, 2 ఇట్స్ ఎ మెడికల్ సెంటర్, స్వస్థత ఆలయం. 3వది చెప్పిన ముగిస్తాను. 32వ వాక్యం. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి. అమ్మా సొలొమోను ప్రార్థిస్తూ అంటాడు, ప్రభువా మా వాళ్ళు మహా గొడవ మనుషులు, వారు గొడవలు పడినప్పుడల్లా నీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ఎవరు తప్పు చేస్తారో తప్పు చేసిన వారి మీదకి శిక్ష పంపించి న్యాయంగా ఉండే వాళ్ళకి న్యాయము తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అంటే సొలొమోను భాషలో మందిరం ఏమై ఉందంటే న్యాయము దొరికే స్థలము అని అంటాడు. న్యాయము దొరికే స్థలం ఏదండి ఈ లోకంలో? అయ్యా అమ్మ, కోర్టు. అంటే ఇప్పుడు మనం ఏం కట్టుకున్నామని 24 years బ్యాక్ కోర్టు కట్టుకున్నాం. అర్ధవరంలో కోర్టు లేదు అంటారు, కానీ ఇక్కడ ఉంది కోర్టు. పెద్ద హాస్పిటలే ఉంది, ఇక్కడ నయము కాని రోగం ఏది లేదు.
ఇది కోర్ట్ అని అంటాడు సొలొమోన్. ఇది ఏ కోర్ట్ అంటే ఇట్స్ ఏ హెవెన్లీ జ్యుడిషియల్ కోర్ట్. ఈ కోర్టులో న్యాయాధిపతి ఉంటాడుగా, జడ్జి. మరి ఈ కోర్టులో జడ్జి ఎవరో? చర్చ్ అనే కోర్టులో జడ్జి ఎవరు అంటారు? గట్టిగా చెప్పాలండి, యేసయ్యే కదా. కాబట్టి న్యాయం ఎవరు చెప్పాలి? యేసయ్య చెప్పాలి. మరి అదేంటండి యేసయ్యే చెప్పాలని మనం అంటుంటాము. ఏమంటే పాస్టర్ గారు న్యాయం చెప్పలేదు, మా పెద్దలు న్యాయం చెప్పలేదు అంటాం ఏంటండి? న్యాయం ఎవరు చెప్తారు? యేసయ్య జడ్జి అయితే పాస్టర్ గారులు ఏమై ఉన్నారో? ఓహో, మీరు భలే పేర్లు ఎట్టేస్తున్నారండి. మా దగ్గరికి కోడలు వస్తారు, వచ్చి అయ్యగారండి చర్చిలో ఎప్పటి నుంచో ఉన్నారని మా అత్తమ్మకి మీరు ప్రార్థనిస్తారు, ఇక అన్నీ చాలా మాకు కూడా గౌరవంగానే ఉందండి, అందుకే మమ్మల్ని ఇక్కడ చేశారు. కానీ ఇంటికాడ ఆవిడ మాటలు అలా అయ్యగారు మీరు నరకం చూసేస్తున్నామండి. మా వాళ్ళకి నేను చెప్పను, ఎప్పుడు మా పుట్టింటోళ్ళకి చెప్తే గొడవలు అయిపోతాయండి అని అత్తమ్మ మీద కంప్లైంట్ చెప్తుంది కోడలు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రోజునో మర్నాడో ఎప్పుడో అత్తగారు కనబడుతుంది పాస్టర్ గారికి. కనబడి అయ్యగారండి కొడుకు జీవితం నేనే చేతులారా పాడు చేసిన అయ్యగారు, ఏదో పెద్ద కుటుంబం మంచి కుటుంబం అన్నారు, మంచి సంబంధం అన్నారని చేశానండి, నరకంలో పాడేశాను అయ్యగారు కొడుకుని ఏడిపించేస్తుంది, మమ్మల్ని ఏడిపించేస్తుందని కోడల మీద కంప్లైంట్ చెప్తుంట అత్తగారు. మాకెలా ఉంటుందంటే ఇటు కోడలు చెప్పినప్పుడు ఆమె చెప్పేది న్యాయంగానే అనిపిస్తుంది, అత్తగారు చెప్పినప్పుడు ఆమె చెప్పేది న్యాయం అనిపిస్తుంది. ఇప్పటికి మేము చేసే పని ఏంటంటే ఈ కోడలు చెప్పే కంప్లైంట్, అత్తగారు చెప్పే కంప్లైంట్, 2 కంప్లైంట్లు పట్టుకెళ్ళి జడ్జి గారిని యేసయ్య దగ్గర పెడతాం. యేసయ్య, వాళ్ళ అత్తగారు చెప్పినప్పుడు ఆవిడది న్యాయంలాగా ఉంది, వాళ్ళ కోడలు చెప్పినప్పుడు ఆమెది న్యాయంగా ఉంది, తీర్పు మీరు తీర్చండి ఆయన అంటే తీర్పు ఆయన తీరుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? మీకు ప్రపంచంలో ఎక్కడా దొరకని న్యాయం మందిరంలో దొరుకుతుంది, మనిషి ద్వారా కాదు. మరలా చెప్తాను, నాట్ త్రూ ఎనీ మ్యాన్. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న కొంతమంది జీవితంలో కొన్ని నిరాశలు, జీవితంలో డిసప్పాయింట్మెంట్స్, పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నీవు నీ సమస్యని ఎవరితోనూ చెప్పుకోవడానికి వీల్లేని రీతిలో ఉన్నావు. అలాంటి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు కొంతమంది. ఒక్క మాట యేసయ్యకు మాత్రం వినబడేలాగా చెప్పు, యేసయ్య తప్పకుండా నీ న్యాయం తీరుస్తాడు. సో మనకు న్యాయం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, దేవుని యొద్దకు రండి, దేవుడు న్యాయం చేసి తీరుస్తాడు. అంటే ఇప్పుడు మందిరం అంటే ఏమై ఉందండి? హెవెన్లీ స్కూల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్, జ్యుడిషియల్ కోర్ట్. నేను మీకు మాట చెప్తాను కదా, మీరు వీలైతే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చదివితే, ఈ ప్రార్థన చదివితే ఎన్ని దొరుకుతాయో. పరలోకపు వ్యాయామశాల, పరలోకపు సౌందర్యశాల, పాప పరిహారము దొరికే స్థలము, యెహోవా మందిరములో ఎన్నెన్నో మేలు కలవు. అలాంటి మందిరములో నివసించే వారిగా మనం ఉండాలి. అదే మూలవాక్యం. ఇన్ని మేలు దొరికే ఈ మందిరంలో నివసించాలి. మనకు 3 స్థలాల్లో మనం ఉండాలండి. ఒకటి మన ఇంటి దగ్గర ఉండాలి, లేకపోతే మనం పనిచేసే స్థలం, ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ వాట్ ఎవర్ ద బిజినెస్ కానీ, నీ యొక్క క్షేత్రం, 3వది చర్చి. 3 మనకు అడ్రస్గా ఉండాలి. దేవుని మందిరంలో రాజు అయినటువంటి దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను, నీ మందిరములో నేను పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను, నీ మందిరములో నాటబడిన. అంటే ఆయనకు మందిరానికి వెళ్ళిపోవాలి. క్రిస్మస్ వస్తుంది కదండి. క్రిస్మస్ టైంలో ఒక తల్లి గురించి మనం చదువుకుంటాం కదా. ఆమెకు వివాహం అయింది, 7 years వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. 7 years తర్వాత జీవితం ఒక్కసారిగా మారిపోయింది, వైధవ్యం చెందింది.
యవనస్తురాలుగా వైధవ్యం చెందినప్పుడు ఆ జీవితపు నిరాశలో ఆ మొగటే నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, నేను దేవాలయం విడిచిపెట్టకుండా ఉంటాను అని చెప్పి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో గడుపుతూ వచ్చిందంట. అద్భుతం ఏంటంటే, ఎందరికో లేని భాగ్యం. ఆ దినాల్లో చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది ఉన్నతమైన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. కానీ మందిరంలోనే గడిపిన జీవితాన్ని గడిపినటువంటి ఆ తల్లి అన్నా ప్రవక్త్రికి మాత్రం యేసయ్యను ముద్దాడే భాగ్యం దొరికింది. యేసుని కండ్లారా చూసే భాగ్యం దొరికింది. ఎందరో స్త్రీలుండగా యేసును చూసే భాగ్యం మందిరములో గడిపిన స్త్రీకి దొరికింది. అందుకే మందిరములో ఉందాం. ఇన్ని మేలులు చేసే మందిరంలో మన హన్నా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆమెకున్న ఒకే ఒక కొడుకు శామ్యూయల్. ఆ బాబును ఆమె ఏం చేసింది? మందిరంలో విడిచిపెట్టేసింది. దేనికంటే, అయ్యగారండి కొంచెం మా బాబుకి కీబోర్డ్ నేర్పిస్తారా అని కాదు. అయ్యా మా బాబు కొంచెం పాటలు నేర్పిస్తారా, ప్రసంగం నేర్పిస్తారా, ఇవి కాదంట. ఆమె ఏం కోరుకుని తెలుసా? నా కొడుకు మందిరంలో పరిచర్య చెయ్యాలి, దీపం వెలిగించాలి, చర్చి తోడాలి. సిస్టర్, ఈ ప్రతిష్ఠ రోజు మనం ఇచ్చే మంచి కానుక దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి సిద్ధపడాలి. బహుశా ప్రతి ఏడాది పండగకు వచ్చిన వాళ్ళు హన్నా కళ్ళ ముందే, ఎల్కానా కళ్ళ ముందే, రే శామ్యూయల్ కూర్చునేలేదే అని తిట్టుంటారు. అంటే పని చేసే వాళ్ళు అందరికీ లోకువే కదండి. కొంతమంది పని చేయరు, కానీ వాళ్ళు కుర్చీలు వేయరు, కానీ ఇంకా వెయ్యకపోతే ఆ పని చేస్తున్న వాళ్ళని అంటుంటారు. సమూయేలు అందరూ ఇష్టానుసారంగా దే అబ్యూస్డ్ ఇట్, దే స్కోల్డెడ్ హిమ్. కానీ ఆ బాబుకి అలాగే పని చేయాలని వాళ్ళమ్మ సమర్పించుకుంది. మందిరములో పరిచర్య చేసినటువంటి శామ్యూయేల్ ఏమయ్యాడో తెలుసా? చివరికి ఏలీ కొడుకులకు కూడా రాలేదు ఆ భాగ్యం. యాజకుడైన ఏలీ కొడుకులకి ఆ కృప దొరకలేదు. మందిరములో తుడిచి దీపాలు వెలిగించిన సమూయేలుకు పరలోకపు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, ఇజ్రాయేలు దేశానికి రాజ్యాంగ నిర్మాత ఎవరంటే శామ్యూయేల్. ధర్మశాస్త్రం తెచ్చినవాడు మోషే, రాజ్య విధానాలు తెచ్చినవాడు సమూయేల్. సౌలనే రాజుగారిని అభిషేకించిన వాడు సమూయేల్. దావీదు లాంటి గొప్ప రాజుగారిని అభిషేకించిన వాడు సమూయేల్. ఏంటండి సమూయేల్ బ్యాక్గ్రౌండ్? ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవడానికి అంత మంచిదేమీ కాదు, కానీ ఆయన ఒకే ఒక విషయం, మందిరములోనే నివసించాడు, మందిరములో పరిచర్య చేశాడు, మందిరములోనే ఉండేవాడు. ఈరోజు నా ప్రార్థన, మన బిడ్డలను మనము మందిరంలో పరిచర్య చేసే, మందిరంలో పరిచర్యకి ఎవరు థ్యాంక్స్ చెప్పరండి, చెప్పినా కానీ మనం దాన్ని పట్టించుకోకూడదండి. థ్యాంక్స్ వద్దండి, మనకి పేరు కూడా వద్దండి. పరిచర్య చేయడానికి సిద్ధపడండి. దేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా ఉంటాయి. సమూయేలుకు రాలేదు, అద్భుతమైన పరిచర్య అద్భుతంగా ఆయన దీవించబడ్డాడు. ఎందరో బైబిల్ గ్రంథంలో మందిరంలోనే ఉండిపోయి మేలు పొందినవారు. ముఖ్యంగా ఈ మందిరంలోకి వచ్చే దేని కొరకంటే పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, కానీ వారిలో ప్రతి వాడు ఎక్కడ కనబడాలి? సియోనులో కనబడాలి. దేవుని ఇస్తుంది అక్కడ. ఇక్కడికి వచ్చిన మనము అక్కడికి రావాలి, అక్కడ ఉండాలి. ఆ ఆశతోనే ప్రభు మన సజీవులుగా ఉంచారు. ఈ ప్రతిష్ఠిత పండుగలో మన జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకుని మనమే ఆయన మందిరాలుగా మారిపోదాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. మోకరించక వీలుంటే మోకరించండి, లేకపోతే తలలు పైకి ఎత్తండి. స్వరం ఎత్తి ఒక్క నిమిషం ప్రార్థించండి. ప్రభు, ఇన్ని మేలులు నీ మందిరంలో నేను నివసిస్తాను. తల్లులు ప్రార్థన చేసుకుంటారు, ప్రభు నా బిడ్డలు మేము కలిసి మందిరంలో పరిచర్య చేస్తాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోవాలండి. ప్రభు మనకు మందిర విలువ చెప్పి ఉండగా, ఆ మందిరాన్ని ప్రేమించేవారిగా, మందిరంలో మేలులు పొందేవారిగా ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేసుకుందాం.